హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్. మా హస్బెండ్ విజయవాడ వెళ్ళినప్పుడు ఇట్లా ప్రాన్స్ ఇంకా ఫిష్ తీసుకొచ్చిండని చెప్పిన కదా, మంచిగా ప్రాన్స్తో ఇట్లా ఫ్రై చేశాను. ఇంకా ఈ ఫిష్తోనేమో మంచిగా ఫిష్ పులుసు చేసిన, అదే చేపల పులుసు. ఎంత బాగుందో టేస్టీగా, చాలా ఇష్టం. ఇట్లా సీ ఫుడ్ లవర్స్ అయితే చాలా ఎమ్మి ఉందంటారండి. నేను అసలు చిన్నప్పుడు తినకపోతుండే. నేను నా బీఫార్మసీకి వచ్చిన తర్వాత మా వదిన వాళ్ళు అలవాటు చేశారనమాట. ఇక్కడ ఏం చేస్తుంది స్వాతి అనుకుంటున్నారు కదా, సో ఆలు పరోటా చేసిన, నా ఫేవరెట్ అనమాట ఇది. చాలా చాలా ఇష్టంగా తింటాను, అది కూడా వేడిగా ఉంటేనే చాలా ఇష్టం. మంచిగా ఇట్లా స్టఫింగ్ రెడీ చేసుకొని మంచిగా గీ వేసుకొని ఇట్లా ఆలు పరోటా చాలా చేశాను. నాకు తెలిసి ఒక 11 అలా చేశాను అనుకుంటా. ఎందుకంటే మా మామయ్య కూతురుది మ్యారేజ్ ఉండే, వెళ్తున్నాం, కోదాడ వెళ్తున్నాము. ఇంకా ఎలాగో వెళ్తున్నాం, తమ్ముడు ఇంకా మా మరదలు వీళ్ళు కూడా వస్తున్నారు. సో అందరం కలిసి తినొచ్చులే కార్లో అని చెప్పేసి చేశాను. ఇప్పుడు ఇంకా మా హస్బెండ్ కూడా నైట్ డిన్నర్ లాగా అయిపోతాయి అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే చేశాను. వేడిగా తింటే మాత్రం అసలు ఎంత బాగుంటాయో, చల్లగా అయిపోయాక బాగుండవండి అసలు. నేను లాస్ట్ టైం మహారాష్ట్ర వెళ్ళినప్పుడు తిన్నా. వాళ్ళు చేసిన దానికి నేను చేసిన దానికి నేనే చాలా అసలు ఒక 90% నేను చాలా ఎమ్మిగా చేశాను అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫేమస్ అంటాం కానీ అసలు ఏదో హడావిడిగా చేసామా అన్నట్టుగా చేసి ఇస్తారు అనిపించింది నాకైతే. నేను మహారాష్ట్రలో తిన్నప్పుడు నాకు ఎక్కడా నచ్చలేదు. నేను అక్కడ నుంచి రాగానే ఇక్కడ చేసుకొని తిన్నా, ఎంత బాగా అనిపించిందో. సో ఇట్లా మంచిగా చేసుకొని తినండి మీరు కూడా, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పటివరకు ఎవరైనా తినకపోతే మాత్రం